పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. S&S పబ్లికేషన్స్. TET అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, SI అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది S&S పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన S&S యాప్ లో డిఎస్సి అభ్యర్థుల సౌలభ్యం దృష్ట్యా అగ్రగణ్యులైన ఉపాధ్యాయుల క్లాసుల్ని అన్లాక్ చేసి ఉన్నారు. మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి సబ్జెక్టు వీడియోస్ ని చూసి పర్చేస్ చేసుకోగలరు. ఆఫ్లైన్ క్లాసులకి ధీటుగా బోధించిన ఏకైక ఆన్లైన్ సంస్థ మన S&S పబ్లికేషన్స్ మాత్రమే అని గమనించగలరు. క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన S&S. షూర్ అండ్ సక్సెస్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎస్ రమేష్ బాబు. నేను కాంపిటేటివ్ ఇంగ్లీష్ చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీకు ఆన్లైన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ పేపర్ 2 అనేటువంటి ఇంగ్లీష్ లిటరేచర్ని మీకు ఆన్లైన్లో అందిస్తూ ఉన్నాను. మీ జాబ్ కొట్టేటువంటి ప్రయత్నంలో S&S పబ్లికేషన్స్ బుక్స్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్లో కూడా ఎక్కువ శ్రద్ధను చూపించి ప్రతి వీడియోని మీరు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ లిటరేచర్ క్లాస్. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈ క్లాసులో ఇంగ్లీష్ లిటరేచర్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లిటరరీ ఫామ్స్లో నుంచి మనము 2 టాపిక్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అందులో ఒకటి సిమిలీ ఫ్రెండ్స్, రెండవది మెటాఫర్ ఫ్రెండ్స్. ఈ సిమిలీ గురించి, మెటాఫర్ గురించి మీరు ఇంగ్లీష్ స్టూడెంట్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు కొంత అవగాహన ఉంటుంది. ఒకవేళ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ దాకా క్లియర్గా చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సిమిలీ అండ్ మెటాఫర్ అనేవి పోయిటరీలో మాత్రమే వాడతాం. ఎక్కువగా పోయిటరీకి సంబంధించినటువంటి లిటరరీ ఫామ్స్ ఇవి. లిటరరీ ఫామ్స్ లేదా డివైసెస్ అని చెప్పేసి అంటారు. వీటిని డివైసెస్ అంటారు ఫ్రెండ్స్. సో ఇంగ్లీష్ లిటరేచర్లో పర్టికులర్గా పోయిటరీకి సంబంధించినటువంటి లిటరరీ ఫామ్స్ అనేటువంటి సిమిలీ అండ్ మెటాఫర్ అన్నటువంటి ఈ 2 టాపిక్ల గురించి ఈ క్లాస్లో పర్ఫెక్ట్గా మనం నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ 2 కూడా ఫిగర్ ఆఫ్ స్పీచ్ లేదా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అన్నటువంటి టాపిక్ కింద వస్తాయి. ఈ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే అలంకారాలు అని అర్థం. అలంకారాలు అని అర్థం, లేదా అలంకార శాస్త్రం అని చెప్పేసి అర్థం. అలంకార శాస్త్రం అని చెప్పేసి అర్థం. అలంకారాలు లేదా అలంకార శాస్త్రం అని చెప్పేసి దీన్ని పిలవడం అనేది జరుగుద్ది. సో దాన్నే ఇంగ్లీష్లో మనం ఏం చెప్తామంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. సో ఆ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో పార్ట్ అండ్ పార్సలే మనకు ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి సిమిలీ అండ్ మెటాఫర్ అటువంటి అంశాలు. A figure of speech is a departure from the ordinary form of expression. ఏం చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ? ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక అలంకార శాస్త్రం. ఈ అలంకార శాస్త్రాన్ని ఎందుకు లిటరేచర్లో లేదా పోయిటరీలో పర్టికులర్గా ఎందుకు వాడుతామంటే, ఆర్డినరీ లాంగ్వేజ్లో చెప్పేటువంటి భావాలని, ఎక్స్ప్రెషన్స్ని ఇంప్రెసివ్గా, ఎఫెక్టివ్గా
మోర్ స్కిల్ఫుల్గా చెప్పడానికి కోసం ఈ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనే దాన్ని మనం ఇంగ్లీష్ లిటరేచర్లో వాడుకుంటూ ఉంటాం. సో ఈ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి టాపిక్లో మనకు రకరకాల డివైసెస్ ఉన్నాయి. ఆ డివైసెస్లో ఇవాళ మనం రెండింటిని గురించి నేర్చుకోబోతున్నాం. ఇట్ ఈస్ ఎంప్లాయిడ్ టు ప్రొడ్యూస్ గ్రేటర్ ఎఫెక్ట్. నేను చెప్పినట్టుగా ఆర్డినరీ లాంగ్వేజ్లో చెప్తే మామూలుగా ఉంటుంది, సాధారణంగా ఉంటుంది. ఫిగరేటివ్ లేదా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని వాడి చెప్పినట్లయితే దాని ఎఫెక్ట్ వేరే రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఇంప్రెసివ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అని చెప్పక తప్పదు. సో అందుకనే ఈ లిటరరీ డివైసెస్ని, లిటరరీ ఎలిమెంట్స్ని ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి టాపిక్ కింద మనం డిస్కస్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ ఫిగర్ ఆఫ్ స్పీచ్ని మనం ఎన్ని టైప్స్గా డివైడ్ చేసామో అందులో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసామంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ బట్టి మొత్తం చాప్టర్ని 4 రకాలుగా విభజించడం జరిగింది. 4 రకాలుగా విభజించడం జరిగింది. ఆ 4 ఏంటో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మనం పర్టికులర్గా ఏవైతే సెలెక్టెడ్ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ గురించి చాలా క్లియర్ కట్గా మనం నేర్చుకుందాం. నెంబర్ 1, దోస్ బేస్డ్ ఆన్ రిజెంబ్లెన్స్. రిజెంబ్లెన్స్ అంటే ఫ్రెండ్స్ పోలిక. రిజెంబ్లెన్స్ అంటే పోలిక. పోలికను ఆధారం చేసుకొని కొన్ని లిటరరీ డివైసెస్ ఉన్నాయి, అంటే కొన్ని ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, 1 సిమిలి, 2 మెటాఫర్, 3 పర్సానిఫికేషన్, 4 అపాస్ట్రఫీ. 4 అపాస్ట్రఫీ. ఈ 4 యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే రిజెంబ్లెన్స్ గురించి చెప్పడం లేదా పోలికల గురించి చెప్పడం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే పోలిక మీద ఒక కేటగిరీని తయారు చేయడం జరిగింది. ఆ కేటగిరీలో వచ్చేటువంటి అంశాలు ఏంటంటే మనకు సిమిలి, మెటాఫర్, పర్సానిఫికేషన్ అండ్ అపాస్ట్రఫీ. ఈ 4 దీని కింద వస్తాయి. ఇక రెండవ కేటగిరీ కింద ఏమేమి వస్తాయో మనం ఒకసారి చూద్దాం. దోస్ బేస్డ్ ఆన్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? విరోధమైనటువంటి అపోజిషన్ అంటే ఆపోజిట్, వ్యతిరేకాల్ని లేదా విరుద్ధమైనటువంటి అంశాల గురించి చెప్పడానికి మనకు కొన్ని ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయి. ఆ విరుద్ధమైనటువంటి విషయాల్ని చెప్పడానికి మనకు క్రింద ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ని లేదా లిటరరీ డివైసెస్ని వాడతాం మనం. ఏంటి అందులో? 1 యాంటీథీసిస్, 2 ఎపిగ్రామ్. అంటే అపోజిట్ లేదా ఆపోజిట్ అంశాల గురించి చెప్పేటప్పుడు మనం ఈ రెండింటిని మాత్రమే వాడతాం. 3వ రకమైనటువంటి కేటగిరీ ఏంటంటే ఫ్రెండ్స్, దోస్ బేస్డ్ ఆన్ అసోసియేషన్. అసోసియేషన్ అంటే ఒకదానితో ఒకటి కలిసి ఉండటం లేదా ఒకదానిలో ఇంకొకటి ఉండడం. అసోసియేషన్ అంటే అదనమాట. అంటే పక్కనే ఉండటం లేదా ఒకదానితో ఇంకోటి కలిసి ఉండటం, ఒకదానిలో మరొకటి ఉండటం. ఇది అసోసియేషన్ అంటే కలిసి ఉండటం, కలయిక. సో కలయికను గురించి చెప్పేటప్పుడు మనం ఏం వాడతామో చూద్దాం. 1 మెటానిమీ, 2 సినగ్డోకీ. ఏంది ఫ్రెండ్స్? 1 మెటానిమీ, 2 సినగ్డోకీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ రెండింటిని
దేనికోసం వాడతాం? కలయికను గురించి తెలియజేసేటువంటి విషయాల్లో ఈ రెండింటిని వాడతాం. ఇక 4వ కేటగిరీకి వచ్చేసరికి ఫ్రెండ్స్, దోస్ డిపెండింగ్ ఆన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్లాట్. అంటే కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? నిర్మాణం, రైట్? ప్లాట్ అంటే తెలుసు మీకు, ఒక ప్లానింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు, రైట్, దానికోసం దాన్ని ఎఫెక్టివ్గా మనం చూపించడం కోసం ఏం చేస్తాం? కొన్ని రకాలైనటువంటి అలంకారాలని వాడుకుంటూ ఉంటాం. అవేంటి? క్లైమాక్స్, యాంటీ క్లైమాక్స్. క్లైమాక్స్ అంటే ఏంటి? అంతిమ ఘటన అంటాం తెలుగులో. యాంటీ క్లైమాక్స్ అంటే దానికి ఆపోజిట్. సో క్లైమాక్స్ అండ్ యాంటీ క్లైమాక్స్ అనేటువంటి వాటిని ప్లాట్ కన్స్ట్రక్షన్లో మనం వీటిని వాడుకుంటూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని 4 రకాలైనటువంటి అంశాల మీద బేస్ చేసి 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. 1, బేస్డ్ ఆన్ రిజంబ్లెన్స్, పోలికల మీద బేస్ అయ్యి ఉన్నటువంటి అంశాలని మనం చెప్పడానికి కోసం ఏం వాడతామని చెప్పన్నాము? సిమిలీని, మెటాఫర్ని, పర్సానిఫికేషన్ని, అపాస్ట్రఫీని వాడుకుంటాం. 2వ కేటగిరీ ఏంది ఫ్రెండ్స్? దోస్ బేస్డ్ ఆన్ కాంట్రాస్ట్, అంటే విరుద్ధమైనటువంటి విషయాల గురించి చెప్పడానికి, విరుద్ధమైనటువంటి ఆలోచనల గురించి చెప్పడానికి మనం దేన్ని వాడుకుంటాం ఫ్రెండ్స్? యాంటీథీసిస్, ఎపిగ్రామ్ను వాడుకుంటాం ఫ్రెండ్స్. ఆ తర్వాత అసోసియేషన్ని, అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని బదులు ఇంకొకటి, లేదా ఒకదాంట్లో మరొకటి అన్నటువంటి విషయాన్ని చెప్పడానికి మనం ఏం వాడతాం ఫ్రెండ్స్? ఇక్కడ మెటోనమీ, తర్వాత సినగ్డౌకీ అన్నటువంటి అలంకారాలని వాడతాం. ఇక 4వ దాంట్లో ఏం వాడతాం చెప్పుకున్నాం ఫ్రెండ్స్? దోస్ డిపెండింగ్ ఆన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్లాట్. అంటే ప్లాట్ కన్స్ట్రక్షన్ చెప్పేసి మనకు లిటరేచర్లో ఒక పాయింట్ ఉంది. దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలటువంటి ఉద్దేశంతో వాడేటువంటి అలంకారాలు ఏమిటి అంటే, 1 క్లైమాక్స్, 2వది యాంటీ క్లైమాక్స్. ఇంతవరకు అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం నెక్స్ట్ డీటెయిల్కి వెళ్ళినట్లయితే, ఇన్ ఏ స్మైల్ సిమిలీలో మనం ఏం చేస్తాం? సిమిలీలో ఏం చేస్తామంటే మనం we make a comparison between 2 objects of different kinds. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. టాపిక్ చాలా ఈజీగా సింపుల్గా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ దాంట్లో కొంచెం కాంప్లెక్సిటీ ఉంది, అంటే కొంచెం కష్టం ఉంది. ఆ థిన్ లేయర్ని కానీ మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇది చాలా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ థిన్ లేయర్ని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, సిమిలే అనేది ఏం చేస్తుందంట? ఇట్స్ ఎ కంపారిజన్. ఓకే, పోలుస్తుంది. కంపారిజన్ అంటే ఏంటి? పోల్చటం. దేన్ని పోలుస్తుందండి? బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్, 2 ఆబ్జెక్ట్ల మధ్య కానీ, 2 పర్సన్స్ మధ్య కానీ పోలిక జరగడం అనేది జరుగుతుంది. దీంట్లో ఇక్కడ మెయిన్ ఆ థిన్ లేయర్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈ 2 ఆబ్జెక్ట్స్ మధ్య పోలిక కరెక్టే, కానీ అవి సేమ్ కైండ్ కాదు, డిఫరెంట్ కైండ్. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈ సిమిలే అనేది, మెటాఫర్ అనేది ఈజీగా మీకు అర్థమైపోతుంది. సేమ్ కైండ్ కాదు, మరి ఏమవుతుంది? డిఫరెంట్ కైండ్ అవుతుంది. అంటే ఒకే రకమైనటువంటి జాతికి సంబంధించినటువంటి 2 అంశాలను కానీ 2 వ్యక్తులు కానీ పోల్చడం కాదు. డిఫరెంట్గా ఉన్నటువంటి 2 ఆబ్జెక్ట్స్ని కానీ 2 వ్యక్తులు కానీ పోల్చి చెప్పడాన్నే మనం ఏమని చెప్పని అంటామంటే సిమిలీ అని చెప్పేసి అని అంటాం. అర్థమైందా ఫ్రెండ్స్? ఒక మనిషి మధ్య ఇంకొక మనిషి మధ్య,
ఒక వస్తువు మధ్య ఇంకొక వస్తువు అంటే రెండు ఒకటే కేటగిరీ ఫ్రెండ్స్. పర్సను ఒకటే కేటగిరీ, డిఫరెంట్ కేటగిరీ కాదు. ఆబ్జెక్టు ఒకటే కేటగిరీ. యానిమల్ ఒకటే కేటగిరీ. బర్డ్ ఒకటే కేటగిరీ. ఉమన్ మెన్ అండ్ మెన్. సో ఇవన్నీ కూడా ఒకటే కేటగిరీ అని చెప్పేసి అని అంటాం. అంటే సేమ్ కేటగిరీ అని చెప్పేసి అని అంటాం. అలాంటి వాటి మధ్య కానీ పోలిక వచ్చినట్లయితే దాన్ని మనం లాంగ్వేజ్లో చెప్తాం. ఏమని చెప్తాం? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని చెప్పేసి అని అంటాం. ఏంటది? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అటువంటి టాపిక్లో మనం చెప్తాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ షీ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ కంపారిజన్ జరిగింది. తప్పనిసరిగా ఈవిడతో ఇతన్ని పోల్చడం అనేది జరిగింది. అంటే దీని మీనింగ్ ఎలా వస్తుంది? ఆవిడ ఎంత మంచిదో ఇతను కూడా అంతే అని చెప్పి పోలుస్తున్నాం. బాగానే ఉంది. కానీ దీన్ని మనం సిమిలి అని చెప్పేసి సిమిలి అని దీన్ని అనకూడదు. ఎందుకని? కంపారిజన్ హ్యాపెన్ బిట్వీన్ టూ సేమ్ పర్సన్స్ ఆఫ్ వన్ కేటగిరీ. ఒకే కేటగిరీకి సంబంధించినటువంటి హ్యూమన్ బీయింగ్స్ ఈవిడు కూడా హ్యూమన్ బీయింగ్. ఒకటే కేటగిరీ మధ్య కంపారిజన్ జరిగిందనుకోండి, దాన్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో చెప్తాం. అంతేగాని ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో చెప్పం. ఇది అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. దీని తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు? టూ డిఫరెంట్ కేటగిరీస్, టూ డిఫరెంట్ థింగ్స్ అని చెప్పేసి అన్నాడు. ఆపోజిట్ థింగ్స్, రైట్? ఎలా? హీ బిహేవ్స్ లైక్ ఏ లయన్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కంపారిజన్ జరిగింది, కానీ వేరే కేటగిరీస్. ఇదే ఫ్రెండ్స్, నేను థిన్ లేయర్ ఏదైతే అన్నానో, ఏదైతే కష్టం అన్నానో ఆ పాయింట్ ఇదే అనమాట. ఈ పాయింట్ కానీ మీ మైండ్కి చేరిందనుకోండి, డెఫినెట్గా ఈ టాపిక్ ఎక్కడొచ్చినా సరే చూడంగానే మీరు కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు దీన్ని చూద్దాం ఫ్రెండ్స్. హీ అనేది ఒక పర్సన్, ఇతను ఏమన్నా హ్యూమన్ బీయింగ్ ఫ్రెండ్స్. తర్వాత లయన్ అనేది ఏమన్నా యానిమల్. ఇది యానిమల్ అంటే ఒక వ్యక్తిని యానిమల్తో పోల్చడం అనేది జరిగింది. అంటే టూ డిఫరెంట్ కేటగిరీసా కాదా? ఇదేమన్నా సేమ్ కేటగిరీ, క్రిందదేమన్నా డిఫరెంట్ కేటగిరీస్ని మనం పోల్చాం. సో ఆ డిఫరెంట్ కేటగిరీస్ని ఎందుకు పోల్చాము అని అంటే, ఇతనిలోనూ ఆ జంతువులోనూ ఒకే రకమైనటువంటి లక్షణం ఉంది అని చెప్పడానికి మాత్రమే చెప్తాం. ఇతనిలోనూ ఆ లయన్లోనూ ఒకే రకమైనటువంటి లక్షణం ఉంది. ఏంటి ఆ లక్షణం? జంతువు బిహేవ్ చేస్తుందండి, మనిషి కూడా బిహేవ్ చేస్తాడు. ఇక్కడ లయన్ బిహేవ్ చేస్తుంది, కానీ అతను కూడా బిహేవ్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య కామన్ క్వాలిటీ ఏంటండి? బిహేవ్ చేయటం. అంటే అతని యొక్క బిహేవియరు, లయన్ యొక్క బిహేవియరు ఒకే విధంగా ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది. ఆ విషయాన్నే మనం ఏమంటాం? సిమిలి అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. ఏమంటాం? సిమిలి అని చెప్పేసి అంటాం. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? ఆ థిన్ లేయరు లేకపోతే ఆ కష్టమైనటువంటి థ్రెడ్ ఎక్కడైతే ఉందో ఆ థ్రెడ్ నేను ట్రాన్స్పరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తా చూడండి. ఈ డెఫినేషన్ అర్థమైతే మిగతా అంతా కూడా మీకు అర్థమైనట్టే లెక్క. ఇక్కడ ఏం చెబుతున్నాడో డెఫినేషన్ చూద్దాం. సిమిలి అనేది కంపేర్ చేస్తుంది. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో కంపేర్ చేసాం, ఈ ఎగ్జాంపుల్లో కూడా కంపేర్ చేసాం. ఓకే,
బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ లేదా టూ పర్సన్స్. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. కానీ ఇక్కడ సేమ్ కేటగిరీ సేమ్ కైండ్ ఉన్నాయి, ఇక్కడ ఏమన్నా డిఫరెంట్ కైండ్ ఉంది. అదే డిఫరెన్స్. ఇక్కడ మనిషితో ఇంకో మనిషిని పోల్చాం, ఇక్కడ జంతువుతో ఒక మనిషిని పోల్చాం, లేదా మనిషితో ఒక జంతువుని మనం పోల్చడం జరిగింది. అంటే డిఫరెంట్ కేటగిరీస్. ఆ రకంగా కంపారిజన్ జరిగితే అప్పుడు మాత్రమే దాన్ని ఏమని పిలుస్తాం? సిమిలీ అని చెప్పేసి అని పిలుస్తాం. These two objects will have at least one point in common. అది ఆ రెండింటిలో కూడా అట్లీస్ట్ ఒక లక్షణం కామన్గా ఉండాలి. అన్ని లక్షణాలు ఎట్టి పరిస్థితుల్లో కామన్గా ఉండవు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ ఒక్క విషయంలోనైనా సరే, ఒక్క లక్షణంలోనైనా సరే, ఒక అంశంలోనైనా సరే ఈ రెంటి మధ్య కామనాలిటీ ఉండాలి. దాన్ని మనం సిమిలీ అంటే అని చెప్పేసి నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, ద రైచస్ షల్ ఫ్లరిష్ యాజ్ ది పామ్ ట్రీ. ద రైచస్ అంటే మంచి వ్యక్తులు అని అర్థం, అంటే రైచస్ పీపుల్ అంటాం. ఇక్కడ ఈ దీగాన్ని తీసేసినట్టయితే రైచస్ పీపుల్ అవుతుంది. ఇక్కడ అంటే ఇక్కడ ది రైచస్ అంటే మనం చెప్పవచ్చు రైచస్ పీపుల్ అని చెప్పేసి అవుతుంది. వీళ్ళు మనుషులు ఫ్రెండ్స్. వీళ్ళని దేంతో పోల్చారు చూడండి, ఇక్కడ షల్ ఫ్లరిష్. ఫ్లరిష్ అంటే డెవలప్ ఫ్రెండ్స్. యాజ్ ది పామ్ ట్రీ. పామ్ ట్రీ అంటే తాటి చెట్టు. తాటి చెట్టు అంటే చాలా ఎత్తుగా పెరుగుతుంది కదా, రైట్? ఆ రకంగా చెప్తున్నాడు. అంటే ఇక్కడ వ్యక్తులు తీసుకెళ్ళి ట్రీస్తో పోల్చాడు, రైట్? వ్యక్తులను తీసుకెళ్ళి ట్రీస్తో పోల్చాడు, లేదా వ్యక్తికి ఉన్నటువంటి లక్షణాలు తీసుకెళ్ళి ట్రీస్ యొక్క లక్షణాలతో పోల్చాడు. అంటే దీని అర్థం ఏంటంటే నీతి నిజాయితీతో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత స్థాయికి వెళ్తారంటే పామ్ ట్రీ ఎంత ఎత్తుకు ఎదుగుతుందో అంత ఎత్తు ఎదుగుతారు, ఆ స్థాయికి వెళ్తారు అని చెప్పడం కోసం ఇక్కడ ఈ సిమిలీ అనేటువంటి ఫిగర్ ఆఫ్ స్పీచ్ని వాడటం అనేది జరిగింది ఫ్రెండ్స్. హియర్ కంపారిజన్ ఈజ్ మేడ్ బిట్వీన్ ద రైచస్ అనే దాని మధ్య, ద పామ్ ట్రీ మధ్య. అంటే నీతి నిజాయితీతో ఉన్నటువంటి ప్రజల మధ్య పామ్ ట్రీస్ మధ్య పోలిక జరగడం అనేది జరిగింది. అంటే టూ డిఫరెంట్ కేటగిరీ కాదా ఫ్రెండ్స్? రైచస్ పీపుల్ అనేది ఒక కేటగిరీ, ట్రీస్ అనేది ఒక కేటగిరీ. సో అదే కదా సిమిలీ అంటే. టూ డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నటువంటి సేమ్ క్వాలిటీని కంపేర్ చేయడమే ఏమంటాం మనం? సిమిలీ అని చెప్పేసి అంటామని చెప్పేసి చెప్పుకున్నాం. అది ఎగ్జాంపుల్లో ప్రూవ్ అయింది ఫ్రెండ్స్. దీని తర్వాత మనం ఒక పోయిటరీలో ఈ సిమిలీని ఎలా ఇంట్రొడ్యూస్ చేశారో అన్న విషయాన్ని మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓ మై లవ్ ఈస్ లైక్ ఎ రెడ్ రోజ్ that is newly sprung in June. Oh, my love is like a melody that is sweetly played in tune. సో ఇందులో టెక్నికల్గా షార్ట్కట్లో మనం ఆన్సర్ని గుర్తుపట్టవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా సో ఇందులో ఈ పోయంలో ఫ్రెండ్స్ లైక్ అనేటువంటి వర్డ్ ఒకటి ఉంది కాబట్టి షార్ట్కట్లో దీన్ని ఏమని చెప్పొచ్చు మనం? ఇది సిమిలీ అని చెప్పేసి చెప్పచ్చు. కానీ ఇక్కడ కంపారిజన్ ఎలా జరిగిందో చూడండి. లవ్ని తీసుకెళ్ళి రోజ్తో కంపేర్ చేయడం జరిగింది. ఈ టూ డిఫరెంట్ థింగ్స్ కదండి, లవ్ వేరు రోజ్ వేరు. అలాగే దట్ ఈస్ న్యూలీ స్ప్రాంగ్ ఇన్ జూన్. ఓకే, ఇక్కడ లవ్ ఈజ్ లైక్ ఏ మెలోడీ అంటే ఇదొక ఇమోషనల్ ఫీలింగ్, ఇదొక లవ్ ఫీలింగ్. దీన్ని తీసుకెళ్ళి దాంతో పోల్చాడు. సో కాబట్టి టెక్నికల్గా లైక్ అనేటువంటి వర్డ్ని చూస్తే మనకు ఇది సిమిలీలో వాడేటువంటి వర్డ్ అని చెప్పేసి అర్థమవుతుంది. మీనింగ్ పరంగా తీసుకున్నా కూడా రెండు డిఫరెంట్ థింగ్స్ని వాడాడు కాబట్టి ఇది కంపల్సరీగా ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకు ఏమవుతుంది? సిమిలీ అవుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో దట్ ఈస్ స్వీట్లీ ప్లేడ్ ఇన్ ట్యూన్. సో ఈ పోయంలో కూడా మనకు సిమిలీ కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. హియర్ ఆర్ సమ్ సిమిలీస్ కామన్లీ యూజ్ ఇన్ ఎవ్రీడే స్పీచ్. మనం ప్రతిరోజు స్పీచ్లో కొన్ని గమనిస్తూ ఉంటాం. ఏంటవి? సిమిలీస్. ఆ సిమిలీస్ ఏంటో ఇక్కడ చూద్దాం. యాజ్ ప్రౌడ్ యాజ్ పికాక్,
యాజ్ ప్రౌడ్ యాజ్ ఏ పికాక్. ఇక్కడ యాజ్ ఉందంటే అది ఖచ్చితంగా మనకు సిమిలీ కింద లెక్క. యాజ్ కూల్ యాజ్ క్యూకుంబర్, యాజ్ కూల్ యాజ్ క్యూకుంబర్. యాజ్ హార్డ్ యాజ్ నెయిల్స్, యాజ్ గుడ్ యాజ్ గోల్డ్, యాజ్ ఓల్డ్ యాజ్ ది హిల్స్, యాజ్ క్లియర్ యాజ్ క్రిస్టల్. సో ఇవన్నీ కూడా రైట్ యాజ్ వచ్చిన లైక్ వచ్చిన అవి మనకు దేంట్లో వస్తాయని చెప్పుకుంటాం. లైక్ కానీ యాజ్ కానీ వచ్చినాయి అనుకోండి, రెండు ముఖ్యంగా వచ్చినాయి అనుకోండి, అది తప్పనిసరిగా సిమిలీ అవుతుంది అని చెప్పేసి మనం షార్ట్ కట్ పాయింట్ ఆఫ్లో ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత మీనింగ్ వైజ్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఏ కంపారిజన్ ఆఫ్ టూ థింగ్స్ ఆఫ్ ది సేమ్ కైండ్ ఈజ్ నాట్ ఏ సిమిలీ. ఇది ఆల్రెడీ మీకు నేను చెప్పాను చూడండి. ఏ కంపారిజన్ ఆఫ్ టూ థింగ్స్ ఆఫ్ ది సేమ్ కైండ్ ఈజ్ నాట్ ఏ సిమిలీ. ఒకే కేటగిరీకి సంబంధించినటువంటి రైట్ రెండు అంశాలను కానీ ఇద్దరు వ్యక్తులు కానీ పోల్చినట్టయితే అది సిమిలీ కాదు. దాన్ని కేవలం లాంగ్వేజ్లో మాత్రమే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు సిమిలీ గురించి మనం క్లియర్గా డీటెయిల్గా నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఏంటి షార్ట్కట్లో చెప్పుకోవాలంటే సిమిలీలో వాడేటువంటి వర్డ్స్ ఏంటంటే రెండు వర్డ్స్ వాడతాం. ఒకటి లైక్, రెండోది యాస్. ఆ సెంటెన్సెస్లో లేదా ఆ పారాగ్రాఫ్లో లేదా ఆ పోయంలో ఇవి కనిపించినాయి అనుకోండి, అది ఖచ్చితంగా ఏమవుతుంది, సిమిలీ అవుతుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీని తర్వాత రెండవది మనకు ఏంటది, మెటాఫర్. రెండవది మెటాఫర్. దీన్ని రూపకాలంకారం అని చెప్పేసి అంటారు. రూపకాలంకారం, రూపకాలంకారం. రూపకాలంకారం అని చెప్పేసి అంటారు. ఇది కూడా పోల్చడానికి వాడేటువంటి అంశం ఇది. ఏ మెటాఫర్ ఈజ్ అన్ ఇంప్లాయిడ్ సిమిలీ. ఇది కూడా సిమిలీ లాంటిదే. ఇక్కడ కూడా కొంచెం చిన్న లైట్ థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ని మీరు క్లియర్ చేయాలి. ఆ చేయడానికి నేను ట్రై చేస్తాను చెప్పడానికి. ఇట్ డజంట్ స్టేట్ దట్ వన్ థింగ్ ఈజ్ లైక్ అనదర్ థింగ్ యాక్ట్స్ అనదర్. ఇది ఏం చెప్తున్నది, ఒకటి మరొకటి లాగా, ఒకరు మరొకరు లాగా, వలే అన్నటువంటి విషయాలను ఇది చర్చించుతుంది. మరి ఏం చెప్తుంది, ఇన్స్టెడ్ ఇట్ సేస్ ద టూ థింగ్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఈ రెండు కూడా ఒకటే, ఈ రెండు కూడా ఒకటే అంటే ఇంప్లాయిడ్ సిమిలీ, అండర్స్టాండబుల్ సిమిలీ ఉంటుందన్నమాట దీంట్లో. రైట్, హీ ఈజ్ లైక్ ఏ టైగర్, హీ ఈజ్ లైక్ ఏ టైగర్, హీ ఈజ్ ఏ టైగర్. ఈ రెండు ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్. హీ ఈజ్ ఏ టైగర్, హీ ఈజ్ లైక్ ఏ టైగర్. ఈ రెండు సెంటెన్స్లో మనం చూసినట్టు ఫ్రెండ్స్, ఒకటేమన్నా హీ ఈజ్ ఎ టైగర్, హీ ఈజ్ లైక్ ఏ టైగర్. సో లైక్ అనేది ఏంటి, మనకు సిమిలీలో వస్తుందని చెప్పాను కాబట్టి ఇది సిమిలీ. ఇది లేకుండా అసలు అతనే టైగర్ అని చెప్పేసి ఈ రెండు ఒకటే, టైగరే అతను, అతనే టైగర్ అని చెప్పి చెప్తున్నట్లయితే మనం ఏముంటుందని మెటాఫర్ అని చెప్పి అంటాం. అదే డిఫరెన్స్ దానికి దీనికి. ఇంకా టెక్నికల్గా అయితే ఈ సిమిలీలో లైక్ యాజ్ ఉంటాయి, మెటాఫర్లో యాజ్ లైక్స్ ఉండవు. కానీ రెండుకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే కంపారిజనే. ఇన్స్టెడ్ ఇట్ సేస్ దాట్ ద టూ థింగ్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్. A simile on the other hand says one thing is like another thing అని చెప్పి. సో ఇక్కడ లైక్ అనేటువంటి వర్డ్ ఉపయోగించి అతను వలె, ఆమె వలె, ఆమెలాగా, అతనిలాగా, దానిలాగా ఇలాంటివంటి వర్డ్స్ వాడటం జరుగుతుంది. మెటాఫర్లో అలాంటి వర్డ్స్ వాడటం జరగదు. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇక్కడ మెటాఫర్కి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. దస్ వెన్ వి సే షీఈస్ లైక్ అన్ ఏంజల్. సో లైక్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకు షార్ట్ కట్స్ ప్రకారం సింప్లీ సిమిలీ అవుతుంది. వి యూస్ సిమిలీ. బట్ వెన్ వి సే షీ ఈజ్ అన్ ఏంజల్, ఆవిడ ఏంజల్ అండి, ఆవిడ ఒక ఏంజల్ అండి అని చెప్పేసి అన్నాం అనుకో, ఇదేమవుతుంది, మెటాఫర్ అవుతుంది. ఇది మెటాఫర్ అవుతుంది, ఇది సిమిలీ అవుతుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ సిమిలీలో లైక్ వాడాం,
మెటాఫర్లో లైక్ అనేది వాడకూడదు. ఇప్పుడు దీన్ని మెటాఫర్ అంటాం, దీన్ని సిమిలీ అని అంటాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్, లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇది మెటాఫర్ అవుతుంది. ద క్యామెల్ ఈజ్ ద షిప్ ఆఫ్ ది డెజర్ట్, ఇదేమవుతుంది ఫ్రెండ్స్, మెటాఫర్ అవుతుంది. ఎందుకని, ద క్యామెల్ని షిప్ ఆఫ్ ది డెజర్ట్తో పోల్చారు, క్యామెల్ని షిప్గా పోల్చాం జరిగింది. కానీ ఇందులో లైక్ కానీ యాజ్ కానీ లేవు. పై దాంట్లో ఏంటి, లైఫ్ ఈజ్ డ్రీమ్, లైఫ్ని డ్రీమ్తో పోల్చారు, ఇక్కడ కూడా మనకు లైక్ యాజ్ అనేటువంటి వర్డ్స్ లేవు. కాబట్టి ఈ రెండు మధ్య మీకు క్లియర్ కట్గా డిఫరెన్స్ మీకు తెలిసిందనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ రెండింటి మీద ఇంకా క్లారిటీ రావడం కోసం, ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఒక ఎక్సర్సైజ్ చూద్దాం. దాంట్లో మీకు 100% పర్ఫెక్ట్గా మైండ్లో ఇది సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా తడుముకోకుండా రైట్ మీరు కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేయగలరని చెప్పడం వాస్తవం. ఫైండ్ ది కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ది గివెన్ బిలో. ఈ కింద ఇచ్చిన వాటిలలో 4 అంశాల్లో ఒకటి కరెక్ట్ అవుతుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటో చూద్దాం. ద స్కై వాజ్ ది కలర్ ఆఫ్ ది కామ్ పెసిఫిక్ thousands of miles ఫ్రమ్ ల్యాండ్. సో ఇందులో టెక్నికల్గా షార్ట్ కట్స్ ఏం ఫాలో అవుతాం ఫ్రెండ్స్, మనం లైక్ ఈ రెండే మెయిన్ పాత్ర వహించేది, యాజ్ ఈ రెండు ఉన్నట్టయితే అది సిమిలీ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, ఈ రెండు లేకుండా ఉన్నట్టయితే అది మెటాఫర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఉందా లేదా చూడండి, లైక్ కానీ యాజ్ కానీ ఉందా, లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏమవుతుంది ఫ్రెండ్స్, మెటాఫర్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది, ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సిమిలీ అంటే తెలుసు మీకు, లైక్ యాజ్ ఉండాలి, లేవు కాబట్టి కాదు. అసెండెంట్ అంటే కంజంక్షన్స్ని వాడకుండా ఉండటం, అసలు కంజంక్షన్ లేకుండా చెప్పడం. పర్సానిఫికేషన్ అంటే నాన్ హ్యూమన్ థింగ్స్కి, ఇనానిమేట్ థింగ్స్కి లైఫ్ ఉన్నట్టుగా భావించి చెప్పడం, హ్యూమన్ క్వాలిటీస్ అటాచ్ చేయటం. కాబట్టి అది కూడా కాదు. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, ఏ అవుతుంది ఫ్రెండ్స్. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, ఐఎమ్ యాజ్ హంగ్రీ యాజ్ a bear recently awakened from the hibernation. సో దీనిలో ఏముంది ఫ్రెండ్స్, ఈ యాజ్ కానీ సిన్స్ కానీ లైక్ కానీ యాజ్ కానీ ఉందా లేదా చూడండి ఫ్రెండ్స్. సో సెంటెన్స్ జాగ్రత్త చూసినట్లయితే ఇదిగో చూడండి, ఇక్కడ ఒక యాజ్ ఉంది, ఇక్కడ ఒక యాజ్ ఉంది. సో ఈ యాజ్ అనేది ఉందంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది, మీకు సిమిలీ అవుతుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో ఇందులో ఏముంది, ఏ ఆప్షన్ సిమిలీ, ఏ ఆప్షన్ సిమిలీ. కాబట్టి ఇది ఖచ్చితంగా దీని ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఏ అవుతుంది. మెటాఫర్ రాంగ్ అవుతుంది. అలిటరేషన్ అంటే ఏంటి, సౌండ్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో హైపర్బోల్ అంటే ఏంటి, హైపర్బోలే అంటే ఏంటి, రకరకాల అర్థాలు, శ్లేషాలంకారు లేకపోతే అతియోక్తి, ఇట్లాంటి రకరకాలటువంటి మీనింగ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి హైపర్బోలే కూడా కాదు. థర్డ్ క్వశ్చన్కి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, షీ వాస్ ఎ కైట్ ఫ్లోటింగ్ అబౌవ్ ద కన్ఫ్యూజన్ అరౌండ్ హర్. ఇందులో లైక్ కానీ యాజ్ కానీ ఉందా ఫ్రెండ్స్, లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఏమవుతుంది, మెటాఫర్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇది బి ఆప్షన్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మూడో క్వశ్చన్కి బి ఆప్షన్ కరెక్ట్ అని చెప్పేసి మనం దృష్టిలో ఉంచుకోవాలి. సో అప్పుడేమవుతుంది, సిమిలీ అంటే తెలుసు మీకు, రాంగ్ అవుతుంది. పర్సానిఫికేషన్ అంటే పైన చెప్పాను రైట్, జీవం లేనటువంటి వాటికి జీవం ఉన్నట్టుగా భావించి చెప్పడాన్ని పర్సానిఫికేషన్ అంటాం. తర్వాత సినక్డాగ్కి అంటే ఒక పార్ట్గా చూసినట్లయితే హోల్ అర్థమైనట్లు లెక్క. అంటే స్టోరీలో ఒక చిన్న పార్ట్ అర్థమైతే ఆ కథ మొత్తం మనకు అర్థమైనట్లు లెక్క. సో పార్ట్ అండ్ హోల్ కింద వస్తుంది ఇది. కాబట్టి ఇది కూడా కాదు. తర్వాత ఫ్రెండ్స్ ఫోర్త్ క్వశ్చన్కి వచ్చినట్లయితే, లైక్ ఎ సైలెంట్ థీఫ్ ద డాగ్ క్రెప్ట్ ఇన్ టు ది కిచెన్. ఒక సైలెంట్గా ఆ డాగ్ ఏం చేసింది, కిచెన్లోకి వచ్చింది, సైలెంట్ దొంగలాగా, సౌండ్ ఏం లేకుండా. సో ఇక్కడ టెక్నికల్గా రైట్ మీకు ఏమున్నాయి ఫ్రెండ్స్, లైక్ అనేటువంటి మాట ఉంది. సో లైక్ అనే మాట ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుంది, సిమిలీ అవుతుంది. సో బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆటోమేటిక్గా మిగతా మెటాఫర్ అంటే తెలుసు మీకు ఫ్రెండ్స్, ఈ లైక్ యాజ్ ఉండవు. తర్వాత సినక్డోకి అంటే ఇప్పుడు చెప్పాను మీకు, తర్వాత హైపర్బోల్ అంటే కూడా చెప్పాను. కాబట్టి అవేమీ కావు.
ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చినట్లయితే ద డార్క్ కోల్డ్ అండ్ సైలెంట్ రూమ్ వాస్ ఎ టూమ్. ద డార్క్ కోల్డ్ అండ్ సైలెంట్ రూమ్ వాజ్ ఎ టూమ్. సమాధితో సమానం ఆ రకంగా ఉన్నటువంటి రూమ్. సో దీంట్లో ఏమున్నాయి? లైక్ ఉందా, యాజ్ ఉందా? లేవు. కాబట్టి ఇదేమవుతుంది? మెటాఫర్ అవుతుంది. సో అప్పుడు సిమిలీ రాంగ్ అవుతుంది. మెటానిమీ అంటే ఒకదానికి బదులు ఇంకో దాన్ని చెప్పడం. అల్లిటరేషన్ అంటే సౌండ్స్ రిపీట్ అవ్వటం. కాబట్టి ఇది కూడా కాదు. సో మీకు ఆప్షన్ ఏమవుతుంది? ఫిఫ్త్కి ఏ అవుతుంది ఫ్రెండ్స్. మై థాట్స్ ఫ్లటర్డ్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ లైక్ ఏ బటర్ఫ్లై విజిటింగ్ ఫ్లవర్స్ ఇన్ ఏ ఫీల్డ్. సో ఇందులో మనం టెక్నికల్గా పట్టుకోవాలనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లైక్ అనేదాన్ని పట్టుకోవాలి. లైక్ అనేదాన్ని టెక్నికల్గా పట్టుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది? లైక్ అనేది వాడాడు అంటే ఖచ్చితంగా టూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మధ్య, థింగ్స్ మధ్య కంపారిజన్ జరిగినట్టే. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మనకు సిమిలీ అవుతుంది. సో బి అనేది ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్గా మనం గుర్తించాలి. సో ఒక మెటాఫర్ అంటే మీకు చెప్పాను కాబట్టి ఇది కాదు. అసోనెంట్స్ అంటే హల్లులు, వవెల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, అది కాదు. తర్వాత పర్సానిఫికేషన్ అంటే మీకు తెలిసాను, వ్యక్తీకరణ అని, రైట్. నాన్ లివింగ్ థింగ్స్ యొక్క క్వాలిటీస్ని అట్రిబ్యూట్ చేసినట్లయితే, అటాచ్ చేసినట్లయితే ఇది పర్సానిఫికేషన్ అవుతుంది. సెవెంత్ క్వశ్చన్ చూసినట్లయితే ఫ్రెండ్స్, మై నాయిజీ సిస్టర్ వాజ్ లైక్ ఏ బజింగ్ ఫ్లై. చూడండి ఇక్కడ లైక్ అనే మాట అవుట్ వచ్చింది. కాబట్టి టెక్నికల్గా ఇది డెఫినెట్గా ఏమవుతుందండి? 100% సిమిలీ అవుతుంది. అంటే బి ఆప్షన్ అవుతుంది. సో మెటాఫర్ కాదు, హైపర్బోలే కాదు, అసెండెటన్ అంటే కంజంక్షన్స్ని తీసేయటం, కంజంక్షన్ లేకుండా మాట్లాడటం, అది కూడా కాదు అని చెప్పేసి తెలుస్తుంది. ఆ తర్వాత మనకు 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్, 11th క్వశ్చన్ చూసినట్లయితే ఫ్రెండ్స్, సాఫ్ట్ అండ్ వార్మ్ ద బెడ్ వాజ్ ఇన్వైటింగ్ ఒయాసిస్. సో దీంట్లో లైక్ లేదు, యాజ్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మెటాఫర్ అయి ఉంటుంది. సో ఇది రాంగ్ అవుతుంది. అసోనెన్స్ రాంగ్ అవుతుంది. అసోనెన్స్ ఏంటి చెప్పాను, అల్లిటరేషన్ అంటే ఏంటో కూడా చెప్పాను. కాబట్టి ఇక్కడ రైట్ ఏంటి? మెటాఫర్ అవుతుంది. ఎందుకని? లైక్, యాజ్ లేవు. కాబట్టి 100% ఆ బిట్ ఏమవుతుందండి? మెటాఫర్ అవుతుంది, అంటే రూపకాలంకారం అవుతుంది. ద చైల్డ్స్ టీయర్స్ వర్ కోల్డ్ రెయిన్ డ్రాప్స్ ఫ్రమ్ ఏ టైనీ కోల్డ్. అంటే ద చైల్డ్స్ టీయర్స్ వర్ కోల్డ్ రెయిన్ డ్రాప్స్ ఫ్రమ్ ఏ టైనీ క్లౌడ్ అని చెప్పేసి అంటున్నాడు. సో దీన్ని టెక్నికల్గా చూసినట్లయితే దీంట్లో యాజ్, లైక్ లేవు. సో మీనింగ్ వైజ్ చూసుకున్నా కూడా మీకు రైట్ అర్థమవుతుంది. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది ఫ్రెండ్స్? మీకు మెటాఫర్ అవుతుంది, అంటే బి అవుతుంది. సో 9th క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి? బి అవుతుంది ఫ్రెండ్స్. సో ఆటోమేటిక్గా ఏ కాదు, తర్వాత సి కాదు, తర్వాత డి కూడా కాదు అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక్కడ అసోనెంట్స్ అంటే వోవెల్స్ మీకు రిపీట్ అవుతూ ఉంటాయి, కాన్సనెంట్స్ అంటే కాన్సనెంట్స్ రిపీట్ అవుతూ ఉంటాయని చెప్పేసి అర్థం. ఇక్కడ 10th క్వశ్చన్ చూసినట్లయితే, ద సన్షైన్ వాజ్ లైక్ ఏ వార్మ్ బ్లాంకెట్ అండ్ ఏ కోల్డ్ అండ్ రెయినీ నైట్. సో ఇక్కడ ఏముంది ఫ్రెండ్స్? మీకు టెక్నికల్ పాయింట్ దొరికింది, లైక్ దొరికింది. సో కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుంది ఫ్రెండ్స్? నీకు సిమిలీ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. బి రాంగ్ అవుతుంది. మెటాఫర్ అంటే తెలుసు మీకు, మెటానిమ్ అంటే ఒకదాని బదులు ఇంకో దాన్ని వాడటం, అది కూడా కాదు. హైపర్బోలే అంటే కూడా మీకు తెలుసు. 11th క్వశ్చన్ చూసినట్లయితే, ద బేబీ వాజ్ లైక్ యాన్ ఆక్టోపస్. చూడండి టెక్నికల్ ఇక్కడ కూడా దొరికింది ఒక మాట. అండ్ ఆక్టోపస్ గ్రాబింగ్ ఎట్ ఆల్ ది క్యాన్స్ ఆన్ ది షెల్ఫ్స్. రైట్, లైక్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఆలోచించకుండా మీరు డైరెక్ట్గా ఆప్షన్లోకి వెళ్ళిపోవచ్చు. సో లైక్ ఉంటే ఏమవుతుందండి? సిమిలీ అవుతుంది. సో కాబట్టి బి అనేది కరెక్ట్ ఆప్షన్. అల్లిటరేషన్ అనేది రాంగ్ అవుతుంది. అసెండెటన్ అని కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనం 12th, 13th, 14th, 15th క్వశ్చన్స్ చూసినట్లయితే, యాజ్ ది టీచర్ ఎంటర్డ్ ద రూమ్ షీ మటర్డ్ అండర్ హర్ బ్రీత్, దిస్ క్లాస్ ఈస్ లైక్ ఏ 3-ring సర్కస్. సో ఇందులో లైక్ అనేది ఉంది కాబట్టి ఇది సిమిలీ అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది ఫ్రెండ్స్?
ఏ అవుతుంది. మెటాఫర్ మీకు తెలుసు రాంగ్ అవుతుంది. పాలిసీ ఏంటంటే కంజంక్షన్స్ని ఎక్కువగా అన్నెసరీగా వాడడాన్ని పాలిసినెట్ అని అంటారు. తర్వాత హైపర్బోల్ అంటే తెలుసు మీకు, ఇది కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది, రాంగ్ అవుతుంది. 14th క్వశ్చన్ కానీ చూసినట్లయితే మనం ద పిలో వాజ్ ఎ క్లౌడ్ వెన్ ఐ పుట్ మై హెడ్ ఆన్ ఇట్ ఆఫ్టర్ ఎ లాంగ్ డే. ద పిలో వాజ్ ఎ క్లౌడ్ వెన్ ఐ పుట్ మై హెడ్ ఆన్ ఇట్ ఆఫ్టర్ ఎ లాంగ్. సో ఇందులో టెక్నికల్గా మనకు లైక్ అనేది లేదు, యాజ్ అనేది కూడా లేదు, కాబట్టి ఇది ఖచ్చితంగా దేని కింద వస్తుంది ఫ్రెండ్స్? మెటాఫర్ కింద వస్తుంది. 100% మెటాఫర్ కింద వస్తుంది. సో కాబట్టి మెటాఫర్ని మనం ఆప్షన్గా కరెక్ట్ ఆప్షన్గా తీసుకోవాలి. సో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది మనకు. ఆ తర్వాత సిమిలీ ఇది కాదు, తర్వాత సైనక్డోకి అని కూడా కాదు, పార్ట్ అండ్ హోల్ ఇది. మెటానిమ్ అంటే ఒకదాని బదులు ఇంకో దాన్ని చెప్పడం అనేది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు. 15th క్వశ్చన్కి వచ్చినట్లయితే ఐ ఫీల్ లైక్ ఏ లింప్ డిష్ ర్యాగ్. ఐ ఫీల్ లైక్ ఎ లింప్ డిష్ ర్యాగ్ అంటే లైక్ అనేది ఒక మాట వచ్చింది కాబట్టి టెక్నికల్గా ఇదేమవుతుంది మనకు డైరెక్ట్గా సిమిలీ అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. సో సిమిలీ అనేటువంటి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది కాబట్టి 15th క్వశ్చన్కి ఏ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. తర్వాత బి కరెక్టా కాదా, సి కరెక్టా కాదా, డి కరెక్టా కాదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. సో మెటాఫర్ కానే కాదు, ఎందుకంటే లైక్ లేదు, యాజ్ లేదు. తర్వాత పాలిసినెట్ అంటే ఇందులో కంజంక్షన్స్ కూడా ఏమీ లేవు కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. ఆ తర్వాత అసిండిటన్ అంటే అసలు ఏ కంజంక్షన్స్ లేకపోవటం, సో కంజంక్షన్స్ తక్కువగా వాడటం లేకపోతే అసలు లేకపోవటం, కాబట్టి అది కూడా లేదు. సో కాబట్టి ఫ్రెండ్స్ లిటరేచర్లో ఫిగర్ ఆఫ్ స్పీచ్కి ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఆర్డినరీ లాంగ్వేజ్లో చెప్పినటువంటి విషయాన్ని ఎక్స్ట్రాడినరీగా మనం చెప్పాలంటే, ఒక ఇంప్రెసివ్ ఇంపాక్ట్ మనం కలిగించాలంటే ఏం చేయాలి? ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి ఫిగర్స్ని మనం వాడాలి, అంటే లిటరరీ డివైసెస్ని మనం వాడాలి. మనకు సినిమాలు రాసేటప్పుడు కూడా సినిమాలో స్క్రిప్ట్ రైటర్స్ మన వాళ్ళు అప్పుడప్పుడు వీటిని ఆ డైలాగ్స్లో వాడుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఒక సినిమా చూసినట్లయితే అత్తారింటికి దారేది అనేటువంటి సినిమాలో మీరు ఆ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ కానీ మీరు విన్నట్లయితే ఆ హీరోని ఒక లయన్తో పోల్చుకున్నాడు. అంటే ఇతనిలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ సేమ్గా ఉన్నాయని చెప్పడం కోసం ఆ డైలాగ్ రూపంలో మనకు సినిమాలు అందించడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా మీరు విన్నట్టయితే ప్రతి పాయింట్ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ టాపిక్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ మీకు డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్.